జయం లేక. మాకు విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరికి ఒక రోజున ఖాళీగా ఉండలేక వ్యాన్లో ఒక 4 బాక్సులు వేసుకుని ఏదన్నా ఒక ఊరికి వెళ్ళి 4 మాటలు చెప్పేసి పదరా వెళ్ళాం. వెళ్తే ఒక పల్లెటూరు, సరేనండి. ఆ పల్లెటూరులో 4 బాక్సులు కట్టుకొని పాటలు పెట్టాం. పట్లేసి పాటలు పెడితే దేవుళ్ళ ఒక్కరు రాల. 7 గంటలకు ప్రారంభించాం, 9 గంటలకు దాకా పాడి పాటల పుస్తకంలో పాటలన్నీ అయిపోయాయి. ఇక మాకు కూడా దమ్మారిపోయింది, గొంతారిపోయింది. ఇక పాడే ఓపిక మాకు కూడా లేక క్యాసెట్ పెట్టండి రా అన్నాను. ఇంకేం చేస్తాం మరి, ఇక క్యాసెట్ పెట్టండి రా అంటే ఏసన్న గారు తగులుకున్నాడు. ఇక ఆ దారిని ఒక ఆయన వెళ్తుంటే ఆయన అడిగాను, అయ్యా ఇక్కడ కూటమి పెట్టాము, ప్రార్థన పెట్టాము, ఇదంతా మన కాలనీయే కదా, ప్రార్థనకు వస్తారా ఎవరన్నా అని అడిగా. ఆయన అన్నాడు, వస్తారులేండి మీరు పాడండి, మా వాళ్ళు పని బాటలు చేసుకునేవాళ్ళు అన్న. ఇంకేం పాడతావురా నాయన, పాటల పుస్తకం అయిపోయింది, మాకు దమ్మారిపోయింది. సరే ఏం చేద్దాం, ఆయన అన్నాడు కదా, వచ్చాం కదా ఎడలేక ఏం చేసామంటే మరలా పెట్టి పాటలు స్టార్ట్ చేసాం. నేను అన్నాను, నేను పాడలేంట్రా స్వామి, మీరు పాడండి అని చెప్పి మా వాళ్ళకి అప్పచెప్పా. ఇక మా వాళ్ళు కిందకి పైకి కిందకి సర్కస్ చేస్తున్నారు. చేసుకోండి మీ సర్కస్ మీరు చేసుకోండి స్వామి అని కూర్చున్నాను. ఇక మరి అంతే కదా, ఎవరు లేకుండా ఏం పాడతావేంటి. సరే ఒక 9:30, 9:30కి ఒక 5-6 మంది ముసలోళ్ళు వచ్చారు. మా బ్యాచ్, ముసలి బ్యాచ్. 9:30కి అది వచ్చి నేను 7 గంటలకు ప్రారంభించా. 9:30 దాకా పాటలు పాడుతుంటే వాళ్ళు అప్పుడు వచ్చి నిలువు మోకలేసి ముందు తోతలం అంటున్నారు. నాకు కోపం వచ్చానమ్మా, తోతలం కదా తల్లి, స్తోత్రం అంటే అవనింది నోట్లో పళ్ళు లేవలో ఏదో ఒకటి కాను అని. అంటే నోట్లో పళ్ళు లేని ముసలి బ్యాచ్ ఒక 5 మంది దొరికింది. నేను అనుకున్నాను, ఫోన్ వీళ్ళకన్నా వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాం, తప్పదు కదా. వచ్చాము, నిండా మునిగినోడికి సరి ఉంటుంది ఏంటి, చెప్పాలి కదా, తప్పుతుందా అనుకొని నేను ఫిక్స్ అయిపోయా. విచిత్రమైన సంగతి ఏంటంటే 5-6 మందిలో ఒక చీటీ రాసి పంపించింది. నేను అనకూడదు కానీ ఎవరో అడగచ్చుగా, 5-6 మందే కదా ఉండేది, అయ్యా ఒక పాట పాడుతున్నా అనొచ్చుగా. ఆ ఊరు సాంప్రదాయమేమో, ఆ సంఘంలో ఉన్న కట్టుబాటు ఏమో నాకేం తెలిసింది. ఆమె ఒక చీటీ రాసి పంపించింది. ఏమని, ఫలానా మరియమ్మ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతారు, అవకాశం ఇస్తారా అని రాసింది. ఇస్తారో ఏంటి, ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము ఇక్కడ పాడలేక. సరే నన్ను అప్పుడు దాకా మౌనంగా కూర్చొని ఉండకూడదు. ఇట్లాంటి పనులు బాగా నేను చాలా సిన్సియర్గా చేస్తా. నేను సరేనని చెప్పి వచ్చి నేనే చదివా, అమ్మ ఫలానా మరియమ్మ గారు అంటే ఒక పాట పాడండి అమ్మ అంటే ఆమె రాదే. ఎవరు రాసిచ్చారు, ఎవరు రా, నా వైపు చూస్తుంటే నేను ఆడలో కావనింది. ఆ మైకు నాకు ఇస్తావా అనింది. మైకు అంటే ఇది మైకు, మీకు అర్థమైందా? నేను అన్నాను, ఏం మైకు అమ్మ అంటే నీ చేతిలో ఉండేదా అనింది. ఓహో తల్లి ఇదా, సరే అని ఇచ్చా. మీరు ఏమనుకోవద్దండి, ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చినట్టుంది. మైక్ చేతికి తీసుకోకముందు టక్కన ఎత్తింది, నేను 7 గంటల నుంచి పాడి అలసిపోయినాను కదా, కిక్కెక్కింది నాకు. ఇంకా ఎందుకంటే 7 గంటలకు స్టార్ట్ చేస్తే 9:30కు వచ్చి రాలేదు ఎట్లుంటుందండి. నువ్వు వచ్చింది 9:30కి, నేను 7 గంటల నుంచి పాడుతున్నా. నువ్వు 9:30కు వచ్చి రాలేదు ప్రభు చేయమంటే ఎట్లుంటుంది? ఇక్కడ ఉన్నోడికి కారం చల్లి ఎట్టుండదు. ఇక నాకు కిక్కెక్కి అన్నాను, మైక్ టేమో అన్నాను. ఆ వంటదే, ఎందుకు మమ్మల్ని ఇట్లా అవమానపడతారు మీరు, అవమానపరిచేదికి అంటే ఒక్క శర్రం అన్న అవకాశం ఇవ్వండి, ఇస్తానంటే అండి లేదు, డేక్షన్ లేదు అంటే ఇచ్చింది. సరే అసలు సంగతి చెప్తానేనండి. అప్పుడు నేను మైక్లోని అడగకూడదు నాకు తెలీదు, అయినా కూడా మా అమ్మమ్మ వయసు ఉంది ఆమెకి, ఎందుకు అడగకూడదు ఏంటి. మా అమ్మమ్మ వయసు ఉంటే ఏమడిగానంటే నీ వయసు ఎంతమ్మా అన్న. ఆమెకు కోపం వచ్చినట్టుంది. మరి ఆమెకు కూడా రాదా కోపం ఏంటి? స్థానికులు కదా, వాళ్ళ కోపం రాకుండా ఉంటుంది ఏంటి. ఆమె అనేది ఎవరిదాయా అని, నీదేనమ్మా అంటే ఆమె కోపం వచ్చినట్టుంది. అనింది, నాదా నీదే, నాది కాదు నీదే, 70 వేసుకో. నేను వేసుకునేది ఏంటి, ఏటమని వేసుకుంటే 70 వేసుకో అనేది. ఇక ఈ తల్లి రత్తి తేలికి ఇడిచిపెట్టకూడదని ఏమడిగారంటే, అమ్మా నా బంగారు తల్లి 70 ఏళ్ళు నెత్తి మీద వేసుకొని 70 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకొని రానేదో అంటున్నావు, ఇంకెప్పుడమ్మా నీకు వచ్చేది జయవ? అడగాలనా లేదా? నవ్వుతారేంటి? గట్టిగా చెప్పండి, అడగాలా లేదా? ఇంకెప్పుడమ్మా జయవు నీకు వచ్చేదంటే అవంటుంది, ఇట్టెవరు అడగలేదే నన్ను, ఇట్టెవరు అడగలేదే అంట. నేను వచ్చాను అడగడానికి.
మీకు అర్థమైందా? నేను ఆమె సంగతి చెప్తే మీరేంటి పళ్ళన్నీ చూపించి కిక్క నవ్వుతున్నారు. మీ సంగతి ఏంటి? ఒక్కొక్కరు నెత్తి మీద 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతా ఇంకా జయం లేకుండా బతకడం ఏంటండి? ఇదిగో నేను చెప్పేది ఏంటంటే, ఈ మందిరానికి నీ వస్తే నీ నోట విజయానందం పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.